హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే బూస్టింగ్గా ఉంటుందండి. ఏమండి, మన అక్షయ తృతీయ రోజు ఏవే వస్తువులు కొనుక్కోవాలో నేను వీడియో చేసి పెట్టానండి. అలాగే ఎలా కొనుక్కోవాలో కూడా వీడియో పెట్టానండి. ఇప్పుడు పెట్టే వీడియో ఏంటంటే, మనం ఏమి దానం చేయాలి, అక్షయ తృతీయ రోజు ఏ దానం చేస్తే మనకి మంచి శుభ ఫలితం కలుగుతుందో చెప్తాను. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మిన్నైనదండి. అన్నదానం చేస్తే చాలా మంచిదండి. ఈ ఎండలకి అన్నం లేక ఎంతో మంది అలమటిస్తున్నారండి. తిండి లేక బాధపడేవాడు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం కొంచెం అన్నదానం చేసి మన వంతు మనం సాయం చేశామనుకోండి, ఆ పుణ్యం మన పిల్లలకి వస్తుంది. అక్షయ తృతీయ రోజున అన్నదానం చేశామంటే చాలా మంచి ఫలితం మనకు ఉంటుందండి. మీరు ఎవరైనా అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టినా ఓకే. మీకు అన్నంతో బాధపడే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకి అన్నం పెట్టండి. లేదు మీకు అవకాశం కుదరట్లేదు, ఎలా పెట్టాలో తెలియట్లేదు, బాబా గుళ్ళో అన్నదానాలు జరుగుతుంటాయండి. గుళ్ళల్లో అన్నదానాలు జరుగుతుంటే అక్కడైనా మనం డబ్బు ఇవ్వచ్చు, అలాగైనా అన్నదానం చేయొచ్చు. రెండవది గొడుగు దానం చేయటం అండి. ఈ ఎండాకాలం గొడుగులు దానం చేస్తే కూడా చాలా మంచిదండి. ఎండకి వెళ్లేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి గొడుగులు దానంగా ఇచ్చామనుకోండి, వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు. మనం ఏ దానం ఇచ్చినా కానీ ఆ దానం వాళ్ళు ఉపయోగపడే విధంగా ఇవ్వాలి. అంతేకాని ఇచ్చింది వాళ్ళు ఉపయోగించుకోకుండా తీసి ఎత్తి పెట్టుకున్నారనుకో, అంటే దాచారనుకో, అది ఉపయోగకరం కాదండి. అప్పుడు మనకు పుణ్యం కలిసి రాదు. మనం ఏ వస్తువు ఇచ్చినా, అది చిన్న వస్తువు అయినా కానీ మనం ఇచ్చింది వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే అప్పుడు మనం చేసిన దానం ఆ ఫలితం మనకి దక్కుతుందన్నమాట. మనం ఇచ్చేది ఏదైనా చిన్నదైనా మంచిది ఇచ్చామనుకో, డబ్బుల రూపంలో ఎప్పుడు ఇవ్వకూడదండి. ఎవరికి ఇచ్చినా డబ్బు రూపంలో ఇచ్చారనుకోండి, ఆ డబ్బు వాళ్ళు మంచికి ఉపయోగిస్తారో తెలియదు, చెడుకు ఉపయోగిస్తారో తెలియదు. మంచికి ఉపయోగిస్తే ఆ పుణ్యఫలం మనకు వస్తుంది, చెడుకు ఉపయోగిస్తే ఆ చెడు ఫలం కూడా మనకు వస్తుంది. అది అలాగే ఈ ఎండలకి చెప్పులు లేకుండా ఎంతో మంది ఎండలో తిరుగుతుంటారండి. చాలా మందికి చెప్పులుండవు. చాలా మంది చెప్పులు లేకుండా చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పులు దానం చేయండి, చాలా మంచిది. అలాగేనండి, ఈ ఎండాకాలం దాహం అండి. మనం తిన్నా తినకున్నా, తిండున్నా లేకున్నా నీరు మాత్రం చాలా అవసరం అండి. నీళ్లు లేక కూడా అలమటించే వాళ్ళు ఉంటారండి. దాహం అని దాహంతో దావాద్రితో అలమటించే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి నీరు దానంగా ఇవ్వండి, మంచిది. ఒక మంచి కుండను కొనివ్వండి. ఇప్పుడు మట్టి కుండలు ఉంటాయి కదండి, అందరికి కొనుక్కునే స్తోమత ఉండదు. నలుగురికి మంచిగా మట్టి కుండను కొనిచ్చారనుకోండి, వాళ్ళు ఆ నీళ్లలో నీళ్లు తాగినప్పుడల్లా మిమ్మల్ని అనుకుంటారు. దానివల్ల పుణ్యం కూడా మీకు కలుగుతుంది కదండి. అలాంటి మంచి దానాలు చేయండి. పెరుగన్నం ఎండలకి మజ్జిగ చలివేంద్రాలు పెట్టించొచ్చండి. మంచినీళ్ల కోసం మనం మంచి చేయాలి, దానం చేయాలనుకుంటే మంచి మంచి చలివేంద్రాలు. ఇప్పుడు అందరు రోడ్ల మీద వెళ్లే వాళ్ళు ఎంతో మంది యాత్రికులు వెళ్తుంటారు. ఒక మంచి ప్లేస్ చూసి మంచి చలివేంద్రం పెట్టించారనుకో, మంచిగా నీళ్లు పోసారనుకో, రోజు మీరు ఆ నీళ్లు వాళ్ళందరూ వచ్చి తాగుతారండి. ఆ పుణ్యఫలం మీకే కలుగుతుంది తెలుసా. అలాంటి మంచి పనులు చేయండి. మజ్జిగ ప్యాకెట్లు దానం చేస్తూ ఉంటారు, అలా కూడా దానం చేయొచ్చు. అది కూడా చాలా మంచిదేనండి. మనం ఎటువంటి దానం చేసినా కానీ ఉపయోగపడే దానం చేస్తే ఆ పుణ్యం మనది. చెడు దానం ఏదైనా, ఇప్పుడు మనం చెడు జరిగిందా, ఆ చెడు ఎంత పర్సెంట్ వచ్చిందో ఆ చెడు కూడా మనకి ఎంత పర్సెంట్ వచ్చింది. అందుకే ఇప్పుడు డబ్బు రూపేణా దానం చేయొద్దు, వస్తువు రూపేణా దానం చెయ్యండి. నేను చెప్పేది అది, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అది నేను చూశాను. చాలా మందికి మంచిగా ఇస్తే, అలాంటి డబ్బు రూపాయలు ఇచ్చారనుకో, ఆ డబ్బును వాళ్ళు చెడుకు ఉపయోగిస్తారండి. కొంతమంది మంచిగా వాడుకుంటారు. నేను అందరినీ అనట్లేదండి, మీరు అందరినీ లెక్కలోకి తీయొద్దు. కొంతమందిని మాత్రమే చెప్తున్నా. కొంతమంది మంచిగా వాడుకుంటారు. మంచిగా వాడుకుంటే మనకి మంచి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినందుకు 20% అయినా మనకి మంచి వస్తుంది. అదే చెడుకు వాడారనుకో, మనకు 20% చెడు వస్తుంది. అది నేను చెప్పేది. కనుక్కొని వాళ్ళకి ఏది అవసరమో అది ఇవ్వండి. వస్త్రదానం చేస్తే కూడా మంచిదండి, వస్త్రం ఇస్తే కూడా మంచిది. లేదు బియ్యం ఇచ్చినా మంచిది. ఏది ఇచ్చినా కూడా అక్షయ తృతీయ రోజు ఏ దానం చేస్తే అది మీ తరతరాలకి వస్తుంది అనమాట. బంగారం కూడా దానం చేస్తారు. మళ్ళీ అక్షయం కలుగుతూ ఉంటదంటే మనకు వస్తూ ఉంటదని అర్థం. అలా బంగారం కూడా దానం చేయొచ్చు, వెండి దానం చేయొచ్చు. మీ స్తోమతను బట్టి, మీ స్థితిని బట్టి దానం చేయొచ్చు అండి.
చిన్న చిన్న మనం పెద్ద దానాలు చేయాల్సిన అవసరం లేదండి. మన స్తోమకు తగ్గట్టుగా చిన్నది ఎంతో కొంత. ఇప్పుడు ఎవరో ఉన్నారు, ముసలోళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ పాపం నడుచుకుంటా వెళ్తున్నారు, ఒక వాటర్ బాటిల్ కొనియండి, అది కూడా దానమే అవుతుంది, అది కూడా పుణ్యమే అవుతుంది. మనకి ఏంటంటే వాళ్ళు ఎండలో వెళ్తుంటే వాళ్ళ అబ్బా దాహమేస్తుంది అనుకున్నప్పుడు మనకు వాటర్ బాటిల్, ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఒక మజ్జిగ ప్యాకెట్ అలా ఇస్తే చాలండి. అట్లా వాళ్ళకు ఉపయోగపడాలి. ఉపయోగపడితే ఆ పుణ్యం మనకే కాదు, మనకు కలిసి రావడమే కాదు, మన పిల్లలకు కూడా వస్తుందండి. 7 తరాల వరకు వస్తుంది. ఇవన్నీ దానం చేసి ఫలితం మీరు దక్కించుకోండి.